Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 8, Income from House Property, Part F డిజిటల్ క్లాస్. పన్ను విధింపు 1 యూనిట్ 8 గృహ ఆస్తి నుండి ఆదాయం పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈజ్ సిచ్యువేషన్ టు లెట్ అవుట్ హౌస్, అన్రియలైజ్డ్ రెంట్ ఆఫ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్ and computation of income from house property. Second point is illustration to textbook page number 290. అభ్యసనం చేయవలసిన విషయాలు. 1వది సందర్భము. 2 అద్దెకివ్వబడిన గృహము గత సంవత్సరంలో వసూలు కాని అద్దె ఉన్న ఎడల గృహ ఆస్తి నుండి ఆదాయం లెక్కించుట. 2వది ఇలిస్ట్రేషన్ టు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 290 నందుగల ఇలిస్ట్రేషన్ టు సాధన చేయుట. ఇక విషయానికి వచ్చినట్టయితే మనము గత పార్ట్ ఈ క్లాస్ నందు సంవత్సర కాలానికి పూర్తి కాలానికి గృహాన్ని అద్దెకి ఇవ్వడం వల్ల అద్దె వచ్చినట్టుగా భావించి మనము సందర్భం 1 నందు లెక్కించడం జరిగింది. అదేవిధంగా సందర్భం 2 నందు అద్దెకివ్వబడిన గృహము గత సంవత్సరంలో వసూలు కాని అద్దె ఉన్న ఎడల, అంటే గృహం యొక్క యజమాని సంవత్సర కాలానికి గృహాన్ని అద్దెకి ఇవ్వడం ద్వారా ఆ సంవత్సర కాలం అంటే ఆ 12 నెలల కాలంలో ఏమైనా వసూలు కాని అద్దె ఉన్న ఎడల మనము సందర్భం 2 నందు ఆ వసూలు కాని అద్దె యొక్క పరిస్థితి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక వసూలు కాని అద్దె. అద్దెకున్న వ్యక్తి నుండి యజమాని లేదా అస్సెస్సి అద్దె బాకీలను వసూలుకు వీలు కాని సందర్భంలో వసూలు కాని అద్దె అని అందురు. వసూలు కాని అద్దెను వాస్తవమైన అద్దె విలువ నుండి తీసివేయవలను. సూచన: వాస్తవమైన అద్దె విలువ = 12 నెలల కాలంనకు అద్దె మైనస్ వసూలు కాని అద్దె. అంటే ఇక్కడ గృహం యొక్క యజమాని గనక 12 నెలల కాలానికి అద్దెకిచ్చి అద్దెకున్నటువంటి వ్యక్తి గనక యజమానికి ఏవైనా మొత్తాలు అద్దె మొత్తాలు చెల్లించని ఎడల మనం ఆ చెల్లించినటువంటి లేదా యజమాని స్వీకరించినటువంటి అద్దె మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ అద్దె మొత్తాలను మనం వసూలు కాని అద్దెగా మనము చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ యజమాని సంవత్సరానికి గృహాన్ని అద్దెకి ఇవ్వడం ద్వారా కొన్ని నెలల అద్దెని కనుక స్వీకరించినట్టయితే లేదా ఆ అద్దె మొత్తం వసూలు కానట్టయితే అట్టి అద్దెను మనం వసూలు కాని అద్దెగా చెప్పడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఎక్స్ అనేటువంటి వ్యక్తి వై అనేటువంటి వ్యక్తికి సంవత్సర కాలానికి అద్దెకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ అద్దె మొత్తంలో అద్దెదారుడు 10 నెలలకు మాత్రమే అద్దె చెల్లించి ఉన్నాడు, కానీ 2 నెలల అద్దె చెల్లించలేదు. కావున ఆ 2 నెలల కాలం అద్దె ఏదైతే ఉందో ఆ అద్దెను మనం వసూలు కాని అద్దెగా మనము చెప్పడం అనేది జరుగుతుంది. ఇక వసూలు కాని అద్దె ఉన్న ఎడల మనము సందర్భం 2 నందు మనము గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. సిచ్యువేషన్ టు లెట్ అవుట్ హౌస్, unrealized rent of the current previous year. Here unrealized rent వసూలు కాని అద్దె. The amount of rent that the owner
assessee is unable to recover is known as unrealized rent. The treatment for unrealized rent is explained as under: unrealized rent of the relevant previous year to the current assessment year. Hint: actual rental value is equal rent for 12 months period minus unrealized rent. Here rent for 12 months period, we need to calculate rent for 12 months and less unrealized rent from the 12 months of period. ఇక సందర్భం 2 నందు అద్దెకి ఇవ్వబడిన గృహము గత సంవత్సరంలో వసూలు కాని అద్దె ఉన్న ఎడల మనము స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ 1 నందు ఆశించిన అద్దె విలువను లెక్కించుట, అది దిగువ ఇచ్చిన 2 మొత్తంలో గరిష్ట విలువ. ఏ పురపాలక సంఘపు అద్దె విలువ, బి సమంజసమైనటువంటి అద్దె విలువ. ఆ 2 మొత్తాల్లో గరిష్ట విలువ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనం ఆశించిన అద్దె విలువగా తీసుకోవడం జరుగుతుంది స్టెప్ 1 నందు. ఇంతకుముందు గత క్లాస్లో నేర్చుకున్న విధంగానే స్టెప్ 1 నందు ఆశించిన అద్దె విలువ లెక్కించేటువంటి సందర్భంలో ఎటువంటి మార్పు లేదు. ఇక స్టెప్ 2 విషయానికి వచ్చినట్టయితే వాస్తవమైన అద్దె విలువను లెక్కించుట. ఇక స్టెప్ 2 అనేది అదనంగా రావడం జరిగింది. వాస్తవమైన అద్దె విలువను లెక్కించుట. వాస్తవమైన అద్దె విలువ ఈజ్ ఈక్వల్ 12 నెలల కాలంలో అద్దె మైనస్ వసూలు కాని అద్దె. అంటే మనము సంవత్సర కాలానికి అద్దెకి ఇవ్వడం ద్వారా ఏ కాలానికైతే అద్దె వసూలు కాలేదో ఆ కానటువంటి ఆ అద్దె కాని వసూలు కాని అద్దె ఏదైతే ఉందో ఆ అద్దె మొత్తాన్ని మనము వాస్తవమైన అద్దె విలువను 12 నెలల కాలానికి లెక్కించి వసూలు కాని అద్దె మొత్తాన్ని 12 నెలల కాలానికి లెక్కించినటువంటి అద్దె మొత్తం నుండి మనం తీసివేయవలసి ఉంటుంది. ఇక స్టెప్ 3 స్థూల వార్షిక విలువను లెక్కించుట. అది దిగువ ఇచ్చిన 2 మొత్తములలో గరిష్ట విలువ. ఏ ఆశించిన అద్దె విలువ, బి వాస్తవమైన అద్దె విలువ. ఇక మనం స్టెప్ 1 నందు ఆశించిన అద్దె విలువను కనుగొన్నాం. స్టెప్ 2 నందు వాస్తవమైనటువంటి అద్దె విలువను లెక్కించినాం. ఆ స్టెప్ 2 నందు లెక్కించినటువంటి వాస్తవమైన అద్దె విలువను బిగా తీసుకుంటూ స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. అంటే స్టెప్ 1 నందు లెక్కించినటువంటి ఆశించిన అద్దె విలువను ఏగా మరియు స్టెప్ 2 నందు లెక్కించినటువంటి వాస్తవమైనటువంటి అద్దె విలువను మనము బి అంశంగా వాస్తవమైన అద్దెగా తీసుకొని ఆ 2 మొత్తంలో గరిష్ట విలువ అయినటువంటి మొత్తాన్ని మనము స్థూల వార్షిక విలువగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక ప్రతి నెలకు అద్దె ఇంటూ 12 నెలల కాలానికి, అంటే అద్దె అనేటువంటి విషయంలో ప్రతి సంవత్సరానికి లెక్కించవలసి ఉంటుంది 12 నెలల కాలానికి. అదేవిధంగా అద్దె అనేటువంటి నిర్వచనంలో స్వీకరించిన అద్దె ప్లస్ స్వీకరించవలసినటువంటి అద్దె, అంటే యజమాని అద్దెకివ్వడం ద్వారా అద్దెదారుని నుండి స్వీకరించినటువంటి అద్దెనే, అదేవిధంగా ప్లస్ స్వీకరించవలసిన అంటే అద్దెదారు ఇంకా చెల్లించవలసి ఉన్నటువంటి మొత్తం, యజమాని స్వీకరించవలసినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా మనము ఇక్కడ అద్దెలో చేర్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సందర్భం 2 నందు అద్దెకివ్వబడిన గృహము గత సంవత్సరంలో వసూలు కాని అద్దె ఉన్న ఎడల స్టెప్ 4 నందు స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పనులకు తగ్గింపిచ్చేటువంటి విషయంలో ఎటువంటి తేడా విభేదం ఏమీ లేదు. అదేవిధంగా వాస్తవంగా అసెస్సి చెల్లించినటువంటి పురపాలక సంఘ పనులకు మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. అదేవిధంగా స్టెప్ 5 నందు సెక్షన్ 24A మరియు సెక్షన్ 24B ప్రకారం తగ్గింపులలో కూడా ఎటువంటి మార్పు లేదు. కేవలం మనము స్థూల వార్షిక విలువను లెక్కించేటువంటి సందర్భంలో స్టెప్ 1 నందు ఆశించిన అద్దెను లెక్కించేటువంటి సందర్భంలో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా స్టెప్ 2 నందు మనకు వసూలు కాని అద్దె ఉన్న ఎడల వాస్తవమైనటువంటి అద్దె విలువను స్టెప్ 2 నందు లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ 3 నందు మనము స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. ఆశించిన అద్దె విలువను లెక్కించిన తదుపరి వాస్తవమైనటువంటి అద్దె విలువను వసూలు కాని అద్దె ఉన్న ఎడల లెక్కించిన తదుపరి ఆశించిన అద్దె విలువను అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువను స్టెప్ 3 నందు తీసుకుంటూ స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. Situation 2. Let out house unrealized rent of the current previous year. Under step 1, calculating expected rental value which is higher of the following 2 amounts.
A. Municipal rental value, B. Fair rental value. In second step or step 2, calculating actual rental value, ARV. అంటే సిచ్యువేషన్ 2లో అన్రియలైజ్డ్ రెంట్ ఆఫ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్ ఇఫ్ ఎనీ. ARV యాక్చువల్ రెంటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ రెంట్ ఫర్ 12 months పీరియడ్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ ఇఫ్ ఎనీ. ఇన్ స్టెప్ 3, under step 3, calculating gross annual value, which is higher of the following two amounts. First, computed as per step number 1 expected rental value, and as per step 2 calculated actual rental value. Whichever is higher is taken as the gross annual value. Monthly rent means 12 months rent multiply with monthly rent multiply with 12 months. Rent received plus outstanding rent is the receivable rent or received rent is the including the rent amount. ఇక మనము ఇలిస్ట్రేషన్ 2 ద్వారా కనుక సాధన చేసినట్టయితే మనకు వసూలు కాని అద్దె ఉన్న ఎడల మనము త్వరితగతిన అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. విద్యార్థులు ఇలిస్ట్రేషన్ 2 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 219 అందుగల మనము ఇలిస్ట్రేషన్ 2ను సాధన చేయబోతున్నాం. ఇక్కడ ఇలిస్ట్రేషన్ 2 విషయానికి వచ్చినట్టయితే, శ్రీమతి పద్మావతి తన గృహమును ప్రతి మాసంనకు రూపాయలు 7,200 చొప్పున నివాసానికై అద్దెకిచ్చి ఉండెను. పురపాలక సంఘపు అద్దె విలువ ప్రతి మాసంనకు రూపాయలు 5,000 మరియు సమంజసమైన అద్దె విలువ ప్రతి మాసంనకు 65,000. గత సంవత్సరం నందు అద్దెకున్న వ్యక్తి ఒక మాసపు అద్దె చెల్లించలేదు. గృహం యొక్క నిర్మాణం గాను 1/4/2019 హెచ్డిఎఫ్సి బ్యాంకు నుండి 12% చొప్పున రూపాయలు 1,80,000 అప్పు తీసుకున్నాను. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరంనకు వడ్డీని చెల్లించను, కానీ అసలు ఏమాత్రం చెల్లించలేదు. ఇతర ఖర్చులు బీమా ప్రీమియం 1,500, పురపాలక సంఘ పన్నులు రూపాయలు 4,000, భూమి అద్దె రూపాయలు 1,000. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరంనకు గృహాస్తి నుండి ఆదాయంను లెక్కించుము. ఇలిస్ట్రేషన్ 2 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 290. Srimati Padmavati is the owner of the house property which is let out for residential purpose on a monthly rent of rupees 7,200. Municipal rental value is rupees 5,000 per month and fair rental value is rupees 6,500 per month. During the previous year, the tenant has not paid 1 month rent and proved to be irrecoverable. For construction the house, she borrowed rupees 1,80,000 from HDFC Bank on 1/4/2019 at the rate 12%. The interest due up to the date is paid and no amount of principal is repaid. Her other expenses are insurance premium rupees 1,500, municipal taxes rupees 4,000 and ground rent rupees 1,000. Compute the income from house property for the current assessment year 2020 and 21. అదేవిధంగా సొల్యూషన్, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21కు శ్రీమతి పద్మావతి యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయంను లెక్కించడం. అసెస్సి శ్రీ పద్మావతి గారు గత సంవత్సరం 2019-20 సంవత్సరం నందు కలిగి ఉన్నటువంటి గృహ ఆస్తి నుండి ఆదాయానికి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము మనం గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21కు లెక్కించవలసి ఉంది. మనం లెక్కించుచున్నాం. ఇక వివరాలు: ఆదాయం రూపాయలు, స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 79,200. తీసివేయము పురపాలక సంఘ పన్నులు వర్కింగ్ నోట్స్ నెంబర్ 2 4,000 రూపాయలు. నికర వార్షిక విలువ వర్కింగ్ నోట్స్ నెంబర్ 3 మనకు 75,200. అంటే మనము కనుగొన్నటువంటి స్థూల వార్షిక విలువ 79,200 నుండి పురపాలక సంఘపు పన్నులను 4,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే 75,200 నికర వార్షిక విలువ. దాన్ని మనం వర్కింగ్ నోట్ 3 నందు లెక్కించి ఉన్నాం. అదేవిధంగా సెక్షన్ 24A మరియు B ప్రకారం తగ్గింపులు. ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 24A వర్కింగ్ నోట్స్ నెంబర్ 4 నందు లెక్కించాం. నికర వార్షిక విలువ మీద 30%, అనగా 75,200 ఇంటూ మనకు 30/100
100 ఈజ్ ఈక్వల్ టు 22,560 రూపాయలు. అదేవిధంగా అప్పుపై వడ్డీ సెక్షన్ 24B ప్రకారం మనకు 1,80,000 రూపాయల అప్పు మీద 12% సంవత్సర కాలానికి 21,600 రూపాయలు. అదేవిధంగా సెక్షన్ 24A మరియు బి ప్రకారం తగ్గింపుల మొత్తం 22,560 రూపాయలు ప్రామాణిక తగ్గింపు ప్లస్ మనకు 21,600 రూపాయలు కూడగా వచ్చినటువంటి మొత్తం 44,160 రూపాయలు మనము నికర వార్షిక విలువ అయినటువంటి కనుగొన్నటువంటి 75,200 నుండి మనము 44,160 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 31,040 రూపాయలను గృహ ఆస్తి నుండి ఆదాయంగా మనము చెప్పవచ్చు. అంటే శ్రీ పద్మావతి గారు గత సంవత్సరం 2019-20 సంవత్సరం నందు గృహ ఆస్తి నుండి ఆదాయం వివరాల నుండి మనము గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించగా వచ్చినటువంటి మొత్తం 31,040 రూపాయలు శ్రీ పద్మావతి గారి యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయం. Computation of Srimati Padmavati's income from house property for the current assessment year 2020-21. Particulars income rupees. Here gross annual value as per working notes number 1 79,200 less municipal taxes rupees 4,000 from gross annual value as per working notes number 2 rupees 4,000 per annum. Here gross annual value 79,200 minus 4,000 is equal to 75,200 is the net annual value as per working notes number 3. Here calculated gross annual value minus municipal taxes is equal to 75,200 is the net annual value, and after completion of calculating net annual value we need to give deductions from net annual value as per the Income Tax Act 1961 under section 24A and B. As per section 24A standard deduction under section 24A as per working notes number 4 rupees 22,560 30% of NAV 75,200 multiply with 30 divided by 100 is equal to 22,560. Here interest on loan under section 24B as per working notes number 5 21,600. Here deductions under section 24A and B total is 22,560 plus 21,600 under section 24B is equal to 44,160 rupees here. So we need to less from the net annual value. Here net annual value is rupees 75,200 less 44,160 is equal to 31,040 rupees is income from house property of Srimati Padmavati's for the current assessment year 2020 and 21. అదేవిధంగా ముందుగా వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 స్థూల వార్షిక విలువను లెక్కించుట. స్టెప్ నెంబర్ 1 ఆశించిన అద్దె విలువ లెక్కించుట. ఈ దిగువ ఇచ్చిన రెండు మొత్తంలో గరిష్ట విలువయే ఆశించిన అద్దె విలువ అగును. ఏ పురపాలక సంఘపు అద్దె విలువ ప్రతి నెలకు 5,000 ఇంటూ 12 నెలల కాలానికి 60,000 రూపాయలు. బి సమంజసమైన అద్దె విలువ 6,500 ఇంటూ 12 నెలల కాలానికి 78,000 రూపాయలు. ఇక ఆశించే అద్దె విలువ విషయానికి వచ్చినట్టయితే 78,000 రూపాయలు ఎక్కువ మొత్తం గరిష్ట విలువ కావున ఆశించిన అద్దె విలువ రూపాయలు 78,000 అగును. అదేవిధంగా ఆశించిన అద్దె విలువను కనుగొన్న తదుపరి స్టెప్ 2 నందు వాస్తవమైన అద్దె విలువను లెక్కించుట. వాస్తవమైన అద్దె విలువ ఈజ్ ఈక్వల్ టు 12 నెలల కాలంలో అద్దె మైనస్ వసూలు కాని అద్దె. అంటే వాస్తవమైన అద్దె విలువ ఈజ్ ఈక్వల్ 7,200 ప్రతి నెలకు ఇంటూ 12 నెలల కాలానికి మైనస్ 7,200 ఇంటూ 1 నెల కాలానికి. అంటే 1 నెల కాలం యొక్క అద్దె వసూలు కాలేదు కాబట్టి 12 నెలల కాలానికి 7,200 ఇంటూ 12 నెలల కాలానికి అద్దె లెక్కించిన తదుపరి మనము వచ్చినటువంటి మొత్తం 86,400.
అందునుండి 86,400 నుండి ఒక నెల అద్దె అయినటువంటి 7,200 వసూలు కాని అద్దె కావున 86,400 నుండి 7,200 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 78,200 రూపాయలే మనకు వాస్తవమైనటువంటి అద్దె విలువగా చెప్పడం అనేది జరిగింది. ఇక స్టెప్ 3 నందు స్థూల వార్షిక విలువను లెక్కించేటువంటి సందర్భంలో మనము పైన స్టెప్ 1 నందు లెక్కించినటువంటి ఆశించినటువంటి అద్దె విలువను ఏ అంశంగా, అదేవిధంగా స్టెప్ 2 నందు లెక్కించినటువంటి వాస్తవమైనటువంటి అద్దె విలువను బి అంశంగా మనం తీసుకునవలసి ఉంటుంది. ఆశించిన అద్దె విలువ స్టెప్ 1 ప్రకారం 78,000, స్టెప్ 2 ప్రకారం వాస్తవమైన అద్దె విలువ 79,200 రూపాయలు. ఇక్కడ రెండు మొత్తాలను గమనించినట్టయితే 79,200 వాస్తవమైన అద్దె విలువే ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. కావున మనము స్థూల వార్షిక విలువను 79,200గా తీసుకొనవలసి ఉంటుంది. ఇక చిత్తుపని లేదా వివరణ రెండవ పద్ధతి స్థూల వార్షిక విలువను లెక్కించు రెండవ పద్ధతి లేదా దగ్గర పద్ధతి అందు లెక్కించుట. స్థూల వార్షిక విలువ = 79,200. దిగువ 3 మొత్తంలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. ఏ పురపాలక సంఘపు అద్దె విలువ 5,000 ప్రతి నెలకు ఇంటూ 12 నెలల కాలానికి 60,000 రూపాయలు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం. బి సమంజసమైనటువంటి అద్దె విలువ ఫెయిర్ రెంటల్ వాల్యూ 6,500 ఇంటూ 12 నెలల కాలానికి 78,000 రూపాయలు ఇచ్చిన సమాచారం ప్రకారం. అదేవిధంగా సి వాస్తవమైన అద్దె విలువ మైనస్ వసూలు కాని అద్దె. ఇక్కడ మనకు ఒక నెల కాలానికి అద్దె వసూలు కాలేదు కావున మనము ఆ అద్దె విలువను తీసివేయవలసి ఉంటుంది. ఇక 7,200 ఇంటూ 12 నెలల కాలానికి మైనస్ 7,200 ఇంటూ ఒక నెల కాలానికి తీసివేయగా 86,400 రూపాయలు సంవత్సరానికి అద్దె కాగా 7,200 ఒక మాసానికి లేదా ఒక నెలకు అద్దె వసూలు కాలేదు కావున 86,400 నుండి 7,200 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 79,200 వాస్తవమైనటువంటి అద్దె విలువ. అంటే మనం పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం ఈ క్రింది 3 మొత్తంలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగునని పేర్కొని ఉన్నాం. కావున ఆ షరతు ప్రకారం 79,200 వాస్తవమైనటువంటి అద్దె విలువ ఏదైతే ఉందో అది 78,000 కంటే ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా 60,000 కంటే కూడా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. కావున వాస్తవమైనటువంటి అద్దె విలువ ఏదైతే ఉందో ఆ వాస్తవమైనటువంటి అద్దె విలువ సి ఏదైతే ఉందో ఆ సి మనకు స్థూల వార్షిక విలువ అగును. పై 3 మొత్తంలో గరిష్ట విలువ 79,200 కావున మనము 79,200ను స్థూల వార్షిక విలువగా తీసుకొనవలసి ఉంటుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేటింగ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ విచ్ ఈజ్ హయ్యర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 అమౌంట్స్. ఏ మున్సిపల్ రెంటల్ వాల్యూ యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ 5,000 ఫర్ 1 month multiply with 12 months is equal to 60,000. B fair rental value 6,500 per month multiply with 12 months is equal to 78,000. Expected rental value is rupees 78,000. Step 2 calculating actual rental value ARV. Actual rental value is equal to rent for 12 months period minus unrealized rent. Here actual rental value is equal to 7,200 multiply with 12 months minus 7,200 multiply with 1 month unrealized rent is equal to here 86,400 minus 7,200 is equal to 79,200. Actual rental value is rupees 79,200. Here monthly yearly rent minus unrealized 1 month rent is equal to 79,200. Step 3 is same. Calculating gross annual value which is higher of the following 2 amounts. A expected rental value is equal to A 78,000 as per calculating step number 1 and B actual rental value as per calculating step number 2 is rupees 79,200. Here 79,200 is higher than the 78,000 expected rental value. So we need to take gross annual value is rupees 79,200. Gross annual value working notes number 1.
calculation of gross annual value in shortcut method. Gross annual value GAV 79,200. Calculating gross annual value GAV, which is higher of the following three amounts. Municipal rental value MRV A 5,000 multiplied with 12 months is equal to 60,000 per annum. Fair rental value is FRV 6,500 per month multiplied with 12 months is equal to 78,000. And actual rental value minus unrealized rent. This is the situation too. So here 7,200 per month multiplied with 12 months minus unrealized rent for one month 7,200 into 1 is equal 86,000. 4,000 minus 7,200 is equal 79,200 is the actual rental value. Here 79,200 is higher than the other two amounts 78,000 and 60,000. So 79,200 is the gross annual value. Here the above three amounts rupees 79,200 is higher than the two other amounts, hence it will be taken as gross annual value. చిత్తుపని 2 పురపాలక సంఘ పన్ను. వాస్తవంగా అస్ససి చెల్లించిన పురపాలక సంఘ పన్నుల మొత్తమును స్థూల వార్షిక విలువ నుండి తీసివేయవలేను. స్థూల వార్షిక విలువ మైనస్ పురపాలక సంఘ పన్నులు. స్థూల వార్షిక విలువ 79,000 నుండి 4,000 రూపాయలు పురపాలక సంఘ పన్నులు వాస్తవంగా చెల్లించినటువంటి మొత్తాన్ని తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా తీసివేసి ఉన్నాం. ఇక 3వ వర్కింగ్ నోట్స్ నికర వార్షిక విలువను లెక్కించుట. నికర వార్షిక విలువ ఈజ్ ఈక్వల్ టు స్థూల వార్షిక విలువ మైనస్ పురపాలక సంఘ పన్నులు. నికర వార్షిక విలువ ఈజ్ ఈక్వల్ 79,200 స్థూల వార్షిక విలువ మైనస్ 4,000 పురపాలక సంఘ పన్నులను తీసివేయగా వచ్చినటువంటి 75,200 రూపాయలే మనకి నికర వార్షిక విలువ అగును. అదేవిధంగా వర్కింగ్ నోట్స్ నెంబర్ 4 ప్రామాణిక తగ్గింపు లెక్కించుట. నికర వార్షిక విలువ మీద 30% మనము అందరి అస్సస్సీలకు ప్రామాణిక తగ్గింపుగా ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24 మనము ఏ ప్రకారం ఇవ్వవలసి ఉంటుంది. నికర వార్షిక విలువ ఇంటూ 30 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ ఇక్కడ కనుగొనబడినటువంటి నికర వార్షిక విలువ 75,200 ఇంటూ 30 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 22,500 రూపాయలు ప్రామాణిక తగ్గింపు అగును. అదేవిధంగా 5వది అప్పుపై వడ్డీ లెక్కించుట. అప్పు గృహం కొనుగోలుకై తీసుకొనబడినది కావున వడ్డీని తగ్గింపుగా ఇవ్వబడును. గత సంవత్సరానికి సంబంధించి చెల్లించిన లేదా చెల్లించవలసినటువంటి వడ్డీ రూపాయలు 21,600కు తగ్గింపుగా ఇవ్వబడును. అంటే శ్రీమతి పద్మావతి గారు 1,80,000 రూపాయలను హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా 12% చొప్పున ఆవిడ వడ్డీ చొప్పున అప్పుగా తీసుకోవడం జరిగింది. కావున 1,80,000 రూపాయల మీద 12% చొప్పున వడ్డీని లెక్కించగా వచ్చినటువంటి మొత్తం 21,600 రూపాయలకు మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా 6వది బీమా ప్రీమియం భూమి అద్దె తగ్గింపుగా ఇవ్వబడు. అంటే సెక్షన్ 24A ప్రకారం, సెక్షన్ 24B ప్రకారం మరియు పురపాలక సంఘపు పన్నులు ఈ 3 తగ్గింపులకు మినహా మరే ఇతర ఖర్చులకు మనము తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు గృహస్థి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో. Here working notes number 2 municipal taxes. Actual amount paid by the assessee is to be deducted from the gross annual value. Gross annual value minus municipal taxes. Here calculated gross annual value is 79,200 minus 4,000 municipal taxes is equal to 75,200. And third working notes is calculating net annual value. Net annual value is equal to gross annual value minus municipal taxes. Net annual value is equal to 79,200 and municipal taxes 4,000 is equal to 75,200. Fourth point is standard deduction. 30% of NAV 75,200 multiplied with 30 divided by 100 is equal to 22,560. Standard deduction is equal to 22,560. Fifth point is interest on loan. The loan is taken for purchasing the house, so it is allowed as deduction. Actual interest for the previous year paid plus payable will be allowed as deduction. Rupees 21,600. 1,80,000 multiplied with rate of interest 12%. 12 divided by 100 is equal to 21,600.
Here, insurance premium and ground rent, etc. These expenses are not allowed as deduction while computing income from house property. Thank you.